జయ జగదంబే. మనం ఒక రాబోయే కష్టానికి, ఇబ్బందికి భయపడతాం. తెలిస్తే ఫలానా విధంగా ఇబ్బంది ఉంటుందనుకుంటే భయపడతాం. అది అలా అవ్వలేదనుకోండి, మనం దానికి మళ్ళీ కృతజ్ఞతగా దైవాన్ని తలుచుకుంటామా? అసలు గుర్తుంటుందా మనకి? ఎన్నిసార్లు మనం దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటాం ఆ విషయంలో? చిన్నప్పుడు అత్తగారిని మామగారిని ఇంట్లోంచి గెంటేసి గొడవపడి, లేకపోతే అత్తగారు మామగారు వచ్చేసరికి తాళం వేసుకుని పక్క వీధిలో వాళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్ళిపోయి, అలాంటి కథలు నేను విన్నాను. ఒకసారి హోటల్ కరత్, అదే దాని పేరు ఏదో ఉండేది, విశాఖపట్నంలో అల్లిపురం దగ్గర ఉండేది. మా పెద్దబావ అక్కడికి క్యాంపుల మీద వచ్చేవాడు. వచ్చినప్పుడు కలిసేవాడిని. ఎరా పెళ్లి సంబంధాలు చూస్తున్నారట మీ నాన్న, నువ్వు దేనికి దానికే ఏదో కారణాలు చెప్పేస్తున్నావుట. 27 ఏళ్ళు 28 ఏళ్ళు వచ్చేసి పెళ్లి చేసుకోద్దురా నాయన అన్నాడు. లోకాన్ని చూస్తుంటే భయం వేస్తుంది బావా. ఏమైందిరా? ఇలా స్నేహితుల్లో అప్పటికే పెళ్ళైన స్నేహితులు ఉన్నారు, వాళ్ళ భార్యలు చేసేటువంటి కొన్ని ఇది ఎప్పటి సంగతి అనుకుంటున్నారు? 87 88 నేటికి దాదాపు 39 సంవత్సరాలు 35 సంవత్సరాల క్రితం. అదే నాకు అంటే మరీ వినడానికి కొద్దిగా వెటకారంగా ఉండొచ్చు, కానీ మా అమ్మని నాన్ని ఇంట్లోంచి గెంటేసే పెళ్ళం వస్తే తర్వాత నేను పెళ్ళాన్ని వదలనా అమ్మని నాన్ని వదలనా అని మాట్లాడుతుండగా నాకు కళ్ళమ్మ నీళ్ళు గారిపోయాయి. నాకు ఈ పెళ్ళొద్దు బాబోయ్, నేను పెళ్ళిళ్ళు వద్దు, నేను ఇలా బాగానే ఉన్నాను, నాకు పెళ్ళొద్దు, చెప్పు మా నాన్నకి సంబంధాలు ఏమి వెతకద్దని అన్నాను. అక్షరాల సముదాయించాడు మా బావ. అలా అందరికీ ఎలా ఉండదు రా నాయన. మొత్తం ప్రపంచంలో కోడళ్ళంతా దుర్మార్గులే అయితే ఇంకా ఈ సంవత్సరాలు ఎక్కడ నడుస్తాయిరా? కర్మలు ఉండవు నాయన, వాళ్ళ కర్మలు ఉంటాయిరా. అంత బెంగెట్టుకుంటామే. అప్పటికేమో వాకిన్ నీళ్ళు ఉంటాయేమో 41 ఎన్నో. చిన్నవాడే మరి. అంచేత అలా పెట్టుకోకు నాయన, ఏమో నీ భార్య మంచిదే వస్తుందేమో అన్నాడు. తర్వాత దండం పెట్టుకున్నాను. ఉంటాయి మావిడేమి మా అమ్మని నాన్ని కేవలము ప్రతి అడుగుకో తావర్పు పెట్టించి నడిపించేది నేనేం అన్నాం. వాళ్ళని చూడకుండా ఉండే పరిస్థితి ఒక్కనాడు లేదు. వాళ్ళు మన ఇంటికి రావద్దనే మాట ఒక్కనాడు లేదు. చెప్పానుగా, మా అమ్మ చివరి 3-4 ఏళ్ళు నా దగ్గరే ఉంది, నా అదృష్టం కొద్దీ. ఒక ఆయన అయితే ఒక దగ్గర బంధువు తల్లి, ఆయనకి 80 ఏళ్ళ పైచులకు 90 ఏళ్ళ దగ్గరగా ఉంది ఆవిడ ఎక్కడికో కోనసీమలో ఒక ఊరిలో పంపించేయాల్సి వచ్చింది ఆయన. ఆ వయసులో ఆవిడ ఏదో చేసుకోగలిగింది సుమా. అంత ఇంట్లో మరి విచిత్రం, ఆడవాళ్ళే భయం లేకుండా ఉంటారు. పెద్ద పెద్ద లోగిళ్ళు, ఏమంటారు దాన్ని, మండువా లోగిళ్ళు. ఒక్కత్తి ఉండిపోతుంది ఆ ఇళ్ళలు. చీకటి దానికి భయం ఏమి ఉండదు.
"ఆ, ఆయనతో పాటు ఇక్కడ 70 ఏళ్ళు ఉన్నాను, కొత్త ఏంటిది" అంటారు వాళ్ళు. సరే, అది ఎంత ప్రాసంగికం కాదు ఇక్కడ. కానీ ఆయన తల్లిని కోనసీమలో ఆ ఊరు పంపించాల్సి వచ్చింది. ఆయన ఒకసారి ఫోన్ చేశాడు. "ఎలా మేనేజ్ చేస్తున్నావయ్యా, మీ అమ్మగారు ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి ఉంటున్నారు నీ దగ్గర" అన్నాడు. ఒకటే చెప్పాను, రోజు వాళ్ళు ఏం డ్యూయట్ పాడుకోరండి, మా అమ్మ మా ఆవిడ. కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే ఎస్, ఇది ఇలాగే ఉంటుంది. మాట అంటాం, పడతాం, ఊరితోటి అనుకుంటుంది మాట, కొడుకుంటే కొడుకో కూతురో వాళ్ళతోటే ఉంటుంది మాట అని ఒక అవగాహన అంతే. అన్నిటికంటే పైన అదృష్టం. ఎస్, నథింగ్ షార్ట్ ఆఫ్ ఇట్, అదృష్టం. ఇది ఎందుకు చెప్పానంటే, మొగుడు కొడతాడేమో, సిగరెట్ పెట్టి కాలుస్తాడేమో, ఇలాంటి భయాలు పడినటువంటి వాళ్ళు, లేదా పెళ్ళం వచ్చిన రోజునే విడి కాపురం అడుగుతుందేమో అని భయపడి మగపిల్లలు, తద్భిన్నంగా ఉండేటువంటి అత్తమావలు, భర్త లేదా భార్య వచ్చినప్పుడు దైవం పట్ల కృతజ్ఞతగా ఉంటారా? అలా భయపడిన ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బాగా చూసుకుంటున్నారు అనుకోండి, బాగా చూసుకుంటే రోజు ఏమి అన్నీ సేవలు చేస్తుందని కాదు, అత్తగారు కనీసం అమ్మాయి భయపడినట్లేదు. ఆ మొగుడు వేస సిగరెట్ పట్టుకొని కాల్చడు, ఆ అమ్మాయి కృతజ్ఞతగా ఉంటుందా? ఆ అత్తగారు ఎక్స్ట్రా క్యారేజీ కాకుండా తను వచ్చిన మూలాన్ని ఏమైనా సేవ చేస్తుందా? అలా కనిపించదు చాలాసార్లు ఉదాహరణలు జీవితాల్లో మనకి. అలాగే మగవాళ్ళ విషయంలోనూ ఒద్దిగ్గా ఉండడం, భార్య అంటే ఒద్దిగ్గా ఉండడం అంటే అమ్మని నాది గెంటేయకుండా ఉండడం అంతే. దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటాడా? చిన్న విషయం, వానొస్తుందేమో, బట్టలు తెరిచిపోతాయేమో అనుకుని దండాలు పెట్టుకుంటా, రాదు వాన. బట్టలు తెచ్చుకున్నప్పుడు మనకు గుర్తుంటుందా మన సూర్యుడు దండం పెట్టుకున్నామని? దేవుడా 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 బట్టలు అది వరకు కాస్త తెరిపిగా ఉండని స్వామి అని దండం పెట్టేసుకుంటాం మనం. మా తమ్ముడిని అనుకునేవాళ్ళం, సినిమా టిక్కెట్ల దగ్గర నుంచి CA పాస్ అవడం వరకు అన్నీ దేవుడిని అడుగుతుంటారు మనం. అంతే మరి, అసాధ్యమైన విషయాలు. సినిమా టికెట్ మొదటి రోజు ఎక్కడ దొరుకుతుంది? సిటీ బస్సులో సీటు దొరుకుతుందేంటి? నుంచోడమే. దేవుడా దేవుడా వేళ కాళ్ళు నొప్పి పడుతుంది, సీట్ ఇప్పించి దేవుడా. ఎవరిని అడుగుతాం? దొరికాక దేవుడికి థ్యాంక్స్ చెప్తామా? వేళాకోళంగా అంటలేదు సుమా. జీవితంలో కృతజ్ఞత చాలా పెద్ద విషయం. అడుగడుక్కి దైవం చేసినటువంటి మేలుని, ఉపకారాన్ని గుర్తుపెట్టుకుందాం. ఇట్ గోస్ ఎ లాంగ్ వే. దానివల్ల దేవుడు సంతోషించేసి మన కర్మలన్నీ పక్కన పెట్టేసి మనకంతా ఉపకారం చేస్తాడా అని ఎవరన్నా వ్యంగ్యంగా అడగచ్చు. చేయడేమో, అలా చేయడేమో. మీకు మరింత కృతజ్ఞతాభావం మీ మనస్సులో ఉండేట్టుగా అనుగ్రహిస్తే చాలదు. ఒక భయంకరమైన కష్టంతో పాటు దానికి సానుకూలపడేటువంటి మరొక ఉపకారం ఏదో చేశాడు పరమాత్మ అని మీరు గుర్తుపెట్టుకుంటే, మీకు ఆ కష్టం ఎందు బాధ కంటే దైవం చేసినట్టు ఉపకారం ఎందు ఎక్కువ సంతోషం కలుగుతుంది. దయచేసి ఆలోచించండి. ఇది చెయ్యం. ఒక కష్టం అయిపోగానే దానికోసం మనం ఎంత తప్పించిపోయామో మర్చిపోతాం. అబోయ్ ఎలా ఉంటుందో అని. అది డెలివరీ కావచ్చు, ఇంటర్వ్యూ కావచ్చు, రైలు మీరు మిస్ అయిపోతారేమో అని కావచ్చు, మీ డబ్బులతో మీరు కొన్న ఎయిర్ టికెట్, అదేంట్రా అలా అన్నావు అంటారా?
కంపెనీ కార్పొరేట్ టికెట్ అనుకోండి, అది వాడు చూసుకుంటాడు, అడ్మిన్ డిపార్ట్మెంట్ వాడు చూసుకుంటాడు, మనకేం సంబంధం లేదు. ఫ్లైట్ మిస్ అయ్యాం బాసు అని వెనక్కి వచ్చేయచ్చు. అక్కడనే మీటింగ్ దెబ్బేస్తే తర్వాత వచ్చే రిపర్కషన్స్ చూసుకోవాలి, కానీ దాని గురించి టెన్షన్ ఉండదు. మీరు ఎక్కడికో వెళ్ళాలి, మీ సొంత డబ్బులతో 6,500 10,000 పెట్టి టికెట్ కొనుక్కుంటారు ఢిల్లీ. ఇప్పుడు ఎంత ఉన్నాయో తెలియదు, నాకు చాలా కాలం నేను ఎయిర్ ట్రావెల్ చేస్తే. మీకు ట్రాఫిక్ జామ్లో ఉన్నప్పుడు ఎన్ని దండాలు పెడతారు. వీడు మొహంతాలే ఇండిగో వాడైతే రానిప్పుడు అరగంట దాటితే 29 నిమిషాలకి మనం వెళ్ళినా కానీ అయిపోతాం. అది 31 నిమిషాలకి వెళ్ళిపోతాం రానివాళ్ళు లోపలికి. అది పెట్టుకుంటామా, దండాలు పెడతామా? అందువల్ల చాలామంది గురువులు చెప్తారు, ఇవాళ రేపు మీకు వాట్సాప్లో బోల్డ్ దొరుకుతాయి. ఇవి మనకి ప్రతి అడుగులోనూ ఎన్నెన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయో వాటిని గుర్తుపెట్టుకోవాలి. మరొక విషయం, మన ఛానల్లో చూసే చాలామంది తోటి సాధకులు రాస్తూ ఉంటారు, నీ అనుభవాలు చూస్తూ ఉంటే మేము ఎక్కడున్నాము, ఇంకా మేము మొదలుపెట్టాం కదా. నా సత్యవాణి అయితే అక్షరాభ్యాసం చేసుకుంటున్నాను నాయన. ఇప్పుడు రమాదేవి గారినో లేకపోతే జయమ్మ గారినో చూస్తే వాళ్ళు ఒక స్థితిలో ఉన్నారు, నాకు ఇంకా ఉపదేశమే లేదు, మంత్రోపదేశం, నా పరిస్థితి ఏమిటంటావు అని. మహర్షి ఎలాగైనా శ్రీవిద్యోపాసనలో మార్గంలో ఆ పిల్లల్ని పెడతా అన్నారు కాబట్టి భయపడక్కర్లేదు. కానీ మిగతా వాళ్ళకి నేను చెప్పేది ఏమిటంటే, భయపడద్దు. అయిపోయింది కదా, అది ఎంతవరకు 40 ఏళ్ళు వచ్చాయో, 50 ఏళ్ళు వచ్చాయో, 30 ఏళ్ళు వచ్చాయో, ఎన్ని ఏళ్ళు వచ్చాయో వచ్చాయి. ఇన్నాళ్ళు ప్రత్యేకమైన సాధన ఏమీ చేయలేదు, ఊరికే ఆదివారం నాడు అగరత వెలిగించి అరటిపండు పెట్టామో లేదో. ఎప్పుడైనా మూడు ఉంటే ఆదిత్య హృదయం, ఏదైనా శుక్రవారం నాడు లలితా సహస్రం, అల్లా పెట్టుకుని ఇంతవరకు ఏ సాధన చేయలేదనుకుంటే భయపడకండి. భయపడితే జరిగేది ఏం లేదు. నేనేమంటానంటే, ఈ క్షణంలో మీకు స్పృహ వచ్చింది కదా, స్పృహ అంటే ఇరుక, ఇది మనం చెయ్యాలరా, సాధన చెయ్యాలరా, ఇప్పుడు మొదలెట్టండి. జీవితంలో ఆలస్యం అంటూ ఏం లేదు, లేట్ అయిపోవడం ఏం లేదు. ఎప్పుడు మొదలెడితే అప్పుడు మొదలెట్టడమే. ఆ కాలం దాని నిడివి ఎంతో మనకి తెలియదు. మనకి ఇంకా 40 ఏళ్ళు వచ్చేసి అనుకుందాం, ఎన్నాళ్ళు ఉంటాయో ఎంత జపం చేయగలుగుతామో ఈవేళ మొదలు పెడితే. వద్దలా, ఏమో ఒక్క ఏడాదిలో మీరు చేసిన జపాన్ని 100 ఏళ్ళు జపంగా ఎక్కడికుంటుందేమో తల్లి, మీకు తెలియదుగా, ఆ లెక్కలు మీకు తెలియవు. నిరాశపడి అస్సలే చేయకపోవడం కంటే ప్రారంభం చేయడం ఎప్పుడూ మంచిదే. ప్రారంభం చేసేవాడికి అంటే ప్రయత్నం చేసేవాడికి ఎప్పుడూ పరమాత్మ సహాయపడతాడు. దిగులుగా కూర్చుండిపోతే ఏమవదు. నేను మీకు ఈ సూక్తి పూర్వం కూడా చెప్పాను. నేను గచ్చన్ పిపీలికా పంక్తి సముద్రమధిగచ్చతి, అగచ్చన్ వైనతేయోపి పదమేకం నగచ్చతి. నాకు వేదం పండితులు ఒక ఆయన గురుగారు ఉండేవారని చెప్పాను కదా, వారు చెప్పేవారు ఈ మాట. గచ్చన్ పిపీలిక పంక్తికి సముద్రం అధిగచ్చతి. కదులుతూ ఉంటే చీమల బారు కూడా సముద్రాన్ని దాడుతుంది. అగచ్చన్ వైనతేయోపి, గరుత్మంతుడయ్యేది, కదలకపోతే పదమేకం నగచ్చతి, ఒక్క అడుగు వెళ్ళడు. ఎక్కడ చీమల బారు, ఎక్కడ గరుత్మంతుడు, వాళ్ళ సమర్థతలు చూస్తే. కానీ కదిలేవాడు గెలుస్తాడు. మహాసమర్థుడయ్యేది ప్రయత్నం చేయకపోతే ఏం జరగదు. మీకు తెలుసా, ఎప్పుడు 85లో కదా మొదలుపెట్టాను నేను వేదం చెప్పుకున్నది. అప్పుడు నా 24 ఏళ్ళు. మా నాన్నకి
55 ఏళ్ళు మా నాన్నకి. అప్పుడు నమ్మకం చెప్పుకున్నాడు, చమకం చెప్పుకున్నాడు. సరే 86లో నాకు ఉద్యోగం వచ్చింది, బయటకు వచ్చేసాను. నాన్న ఉపనిషత్తులు ఏవో చెప్పుకున్నాడు. లఘున్యాసం ఇప్పుడు అనుకోలేదు ఆయన. నాతో పాటు వచ్చాడు. నాతో పాటు మా పక్కోళ్ళు వేణుగోపాల స్వామి ఆలయం ఉండేది, గురువుగారు అక్కడ చెప్తూ ఉండేవారు సాయంత్రాలు. నాన్న స్కూల్ అయిన తర్వాత నాన్న నేను వెళ్ళేవాళ్ళం. నిస్సిగ్గుగా నిస్సంకోచంగా నాతో పాటు పక్కన కూర్చుని నమ్మకం వల్లే వేసేవాడు నాన్న. ఎంత ముచ్చటేసేదో నాకే. దమ్మే నీకు అనుకునేవాడిని. మా గురువుగారు కూడా మెచ్చుకున్నారు, మీ నాన్న చూడరా అని. ఆయన మా నాన్న స్నేహితులే, చెప్పానుగా. ఎవరు లేకపోతే ఎరా అని మాట్లాడుకునేవారు, లేకపోతే ఏమండి అనుకునేవారు. దానికే అది పెద్ద విషయం కాదు. కానీ ఎప్పుడూ ఆలస్యం కాదండి మంచి పనికి. ఇంకొక విషయం ఏమిటంటే, ఇంతవరకు మన 40 ఏళ్ళ వరకు మనం ఏమీ చేయలేదు అనుకుందాం, రామ అనలేదు. ఇప్పుడు అనాలి. అనొచ్చా? అసలు పాత జన్మల్లో మీరు ఎంత సాధన చేశారో మీకు తెలియదుగా. ఈ జన్మలో 40 ఏళ్ళ వరకు మీరు మాల పట్టుకోలేదు అంటే పూర్వం మీరు ఏమీ కింద జన్మల్లో ఏమీ సాధన చేయలేదు అనుకుంటున్నారేంటి? అలా పెట్టుకోకండి. ఇప్పుడు నాకు శ్రీ విద్యలో ప్రవేశపెట్టిన గురువు, శ్రీ విద్య దీక్షా గురువు గారి గురించి నేను మాట్లాడడం లేదు. నన్ను శ్రీ విద్యలో ప్రవేశపెట్టిన గురువు గారు 40 ఏళ్ళ వరకు, 40 ఏళ్ళు ఆయనకు వచ్చే వరకు రామ అనలేదట ఆయన. కోనసీమ బ్రాహ్మడైన. ఎందుకు అలా చెప్తుంది తెలుసా? 100 ఏళ్ల క్రితం వాళ్ళు ఎంత ఛాందసంగా ఉండేవారు. రామ అనకుండా ఉండేటువంటి 40 ఏళ్ళ బ్రాహ్మణుడు ఉంటాడా? అప్పుడు మరి ఏ కారణం చేత ఏ గ్రహగతి ఆయన్ని అక్కడికి ఈ మార్గంలో పెట్టిందో ఆయన అప్పటి నుంచి మొదలుపెట్టి మహోపాసన చేశారు. 98 ఏళ్ళు, 100 ఏళ్ళు ఎంతవరకు ఉన్నారు ఆయన. ఇప్పుడు ఇంకా ఆయనకి ఎక్కువ జన్మలు ఉన్నట్లేవు, మహా అయితే 1 2 ఉంటాయేమో ఆయనకి, అంతే ఉంటాయని చెప్పింది అమ్మోసారి. తాతగారు కూడా అంతే. ఎక్కువ జన్మలు లేవు నాన్న ఆయనకి. మరి 40 ఏళ్ల వరకు అసలు రామాన్ అనేటువంటి వ్యక్తి ఇక తర్వాత 1 2 జన్మలు మాత్రమే ఉంటాయి అనే స్థితి మనకి తెలుస్తుందా? ఎందుకు 40 ఏళ్ళకి మొదలు పెడితే కూడా ఈ జన్మలో ఎంత కవర్ చేయాలో దూరం కవర్ చేయగలరనమాట. ఆ జీవన ప్రణాళిక ఎలా ఉంది అది మనకు తెలియదుగా. అంచేత ఆలస్యం అయిపోయింది, జీవితం ఏదో వ్యర్థం అయిపోయింది. ఎలా మిగతా వాళ్ళు అక్కడెక్కడో ఉన్నారు, మనం ఎలా తెలియదు మీకు. ఏముంది, శ్రీ విద్యోపాసన రాగానే 1 ఏడాది 1 లక్ష 2 లక్షలు జపం చేసేసరికి పరమేశ్వరి సాక్షాత్కారం అయిపోతే ఏం చేస్తారు? పూర్వం కొంత చేసి పెట్టారనుకోండి మీరు, అవునా? అందువల్ల నిరాశ దేనికి కూడా పరిష్కారం కాదు, ప్రయత్నమే పరిష్కారం. చేస్తూ ఉంటే అవుతాయి. అంచేత భయపడకండి. మన ప్రశ్నలోకి వస్తే, యాస్పిరెంట్ కావాలి అడిగారు. గురువులు ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క గురువు ఒక్కోలా చెప్తాడే. ఒక్కొక్క గురువే కాదు, ఒకే గురువు ఒకే ప్రశ్నకి అనేక రకాలుగా సమాధానం చెప్తాడు. మీకు ఇంత పూర్వం ఒకసారి చెప్పాను, అయితే వేరే వేరే సందర్భాల్లో చెప్పాను. ఇవి వీలైనంత వరకు దాన్ని మనం ఒక చోట చేరుద్దాం. దీనికి ఒక ఇది కూడా చెప్పినట్టున్నాను నేను, ఏమంటారు దాన్ని, ఋగ్వేద మంత్రంలోది, మహాసౌరంలోది చెప్పాను నేను. ఏకం సద్విప్రా బహుధా వదంతి అని. ఒకే సత్యం, శాశ్వతమైన విషయం ఒకటే. దాన్ని తెలిసిన వాళ్ళు రకరకాలుగా చెప్తారు. బహుధా వదంతి. ఇది కృష్ణుడు
వేరు వేరు సందర్భాల్లో ఆయన చెప్పాడు ఆ మాట. నా జీవితంలోనే నేనే మన ఛానల్లోనే ఒకానొక ఎపిసోడ్లో చెప్పాను నేను. ఇది ఏం చెప్తాం కొత్తగా అన్నదానికి ఆయన అన్నది, ప్రశ్నలు అవే ఉంటాయి నాయన, వినేవాడిని బట్టి సమాధానాలు మారుతాయి అన్నాడు ఆయన. ఎలా మారుతాయి? మీరు ఒక ఉదాహరణ తీసుకోండి. మీ ఊరు ఎవరో కలెక్టర్ గారు ఇచ్చారు. మీరు వెళ్ళి, అయ్యా మా ఊళ్ళో పవర్ బాగోలేదు, ట్రాన్స్ఫార్మర్ వేస్తారని ఎప్పటి నుంచో అంటున్నారు, వేయలేదు, రోడ్లు పరిస్థితి బాగోలేదు, చేద్దామయ్యా, చూద్దాం, బడ్జెట్ వచ్చిన తర్వాత చేద్దాం. అది ఎప్పుడు అవుతుందండి బాబు? చూడాలి కదమ్మా, బడ్జెట్ ఏవి చూడాలి కదా, చూద్దాంలే అంటాడు. మీ ఎమ్మెల్యే గారు వస్తారు, గ్రామసభ ఏర్పాటు చేస్తారు. కలెక్టర్ గారు, ఎలక్షన్ టైంలో నేను వాగ్దానం చేశాను, ఏం చేసావు అంటాడు. లేదు సార్, దీనికి శాంక్షన్ వచ్చింది సార్, ఎంత ఉందండి, ఇలా ఉంది పరిస్థితి, పలానా కాంట్రాక్ట్లు పిలుస్తున్నాను, అప్పుడు అవుతుంది, ఇప్పుడు అవుతుంది, లెక్కలు చెప్తాడు. తర్వాత చూడాలి బాబు, మళ్ళీ ఊళ్ళోకి రావాలంటే నాకు మొహం చల్లాలి కదా, సరేనండి, అయిపోతుంది. ఈ రెండూ కాదు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మీ ఊరు వచ్చాడు, ఇదే ప్రశ్న, ఇదే కలెక్టర్, ఏం చేసావయ్యా, ఇది బడ్జెట్ అండి, నేను అంతే విన్నాయా కలెక్టర్, నీకు కొన్ని అడాక్ ఫండ్స్ ఉంటుంది కదా, నీ పవర్లో కొంత ఉంటుంది కాంట్రాక్టు, సింగిల్ కాంట్రాక్ట్ మీద చేసేది. నేను మళ్ళీ వారం ఫలానా ఊళ్ళో ఒక సభకు వస్తున్నాను నేను, అప్పుడు ఈ ఊరు వచ్చి పెడతాను నేను, నువ్వు ట్రాన్స్ఫార్మరు రోడ్డు కనుక లేకపోతే నేను మంచోడు కదయ్యా అని వెళ్ళిపోతాడు. ఒక్క మాట ఉండదు. మర్నాడు పొద్దున్నకి మీ ఊళ్ళో రోడ్డు పక్కన కంకర్లు పోసి ఉంటాయి, ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి ఉంటుంది, ఓ 2-3 రోజులు బిగిస్తారు, 5-6 రోజుల్లో రోడ్డు వేస్తారు, మళ్ళీ మంత్రి గారు వచ్చేసరికి ఉంటుంది. ఎవడడిగాడో వాడి స్థాయిని బట్టి సమాధానం, పరిష్కారం, చర్య. అలాగే ఒక చిన్న పిల్లాడిని, భగవద్గీతకి ఎవరో ఉన్నారు, ఏ పీఠం వాళ్ళు, దత్తపీఠం వాళ్ళు, లేకపోతే శృంగేరి పీఠం మఠం వాళ్ళు భగవద్గీతలు చదివిస్తున్నారు అనుకోండి పిల్లల చేత, కాస్త అర్థాలు కూడా చదివించండి అమ్మా అన్నారు, అర్థాలు చెప్పించారు. 6 ఏళ్ల పిల్లాడిని ఆ స్వామి ఏదో అడుగుతారు, నాన్న దీనికి అర్థం చెప్పరా, శ్లోకం బాగా చెప్పావు కదా, అర్థం చెప్పు. అక్కడ ఏం తర్జుమా చేసి ఏం వాక్యం ఉంటే అది చదువుతాడు, వాడిని ముద్దులాడతారు, ఎంత బాగా చెప్పేవరా అంటారు. అదే ప్రశ్న, కష్టాల్లో సతమతమయ్యో, సాధనలో ఒకలాంటి స్థితిలో దిక్కుతోచకో, ఏ కంచి పరమాచార్య వారినో ఎవరో సాధకుడు, ఆశ్రితుడు, దీనుడు, భక్తుడు ఎవరో ఒకడు, అయ్యా ఇలా ఉన్నాను, ఈ శ్లోకం చూస్తే ఇలా ఉంది, నాకు సమన్వయం కుదరట్లేదు స్వామి అన్నాడు అనుకోండి, స్వామి చెప్పే సమాధానం ఎలా ఉంటుంది? వాడి జీవితానికి సరిపోయేలా ఉంటుంది. ఎక్కడ చిక్కుముడితో ఉన్నాడో సాధకుడు దాన్ని విడమరిచేలా ఉంటుంది. అదే ప్రశ్న, అదే శ్లోకం. చెప్పే మహాత్ముడి యొక్క స్థాయి మారింది, వినే సాధకుడో పృచ్ఛకుడో వాడి స్థాయి మారింది. సత్యం ఒకటే, ఏ ఇద్దరూ ఒకలా చెప్పరు, చెప్పక్కర్లేదు. మహాదేవుడు గీత చెప్పాడు, పరమేశ్వరి గీత చెప్పింది, రామచంద్రమూర్తికి వశిష్ఠులు వారు చెప్పారు, జనకుడికి అష్టావక్రుడు చెప్పాడు, అర్జునుడికి కృష్ణయ్య చెప్పాడు. మూల సూత్రము అంతఃసూత్రము అయినటువంటి సత్యం ఒకటే అవ్వచ్చు, చెప్పిన విధానం ఖచ్చితంగా వేరుగా ఉంటుంది.
ఇంతమంది మహాత్ములు ఒకటే సత్యం చెప్పారు కదా. ఎక్కడన్నా ఇదే నిజం, ఇదే నిజం. 6వ తరగతిలో కాంతి రుజుమార్గంలో ప్రయాణం చేస్తుంది. మా చిన్నప్పుడు సుమండి, ఎప్పుడు 1970 సంగతి చెప్తున్నాను నేను. ఓ కొవ్వొత్తి పెట్టుకోండి, రుజుమార్గం అంటే స్ట్రైట్ లైన్. ఓ 3 చెక్కలు ఉంటాయి, వాటిలో కన్నాలు ఉంటాయి. ఎదురుకుండా కొవ్వొత్తి పెడతారు, చూడమంటారు. కనిపిస్తోందా? కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తోంది? కాంతి స్ట్రైట్ లైన్లో నడుస్తుంది. ఓ చెక్క మధ్యలో చెక్క కొద్దిగా పక్క జరుపుతారు, కనిపించదు కొవ్వొత్తి. ఆ కన్నాలు, ఒక కన్నానికి చెక్కడ్డు వచ్చింది, కనిపించదు. ఏం చెప్తారు? అందువల్ల స్ట్రైట్ లైన్లో ఉంటుంది కాంతి. కాంతి యొక్క ప్రయాణం గురించే చెప్తున్నారు. ఏమండి, ఇప్పుడు ఏం చెప్తారు? ఒక ఫిజిక్స్ స్టూడెంట్కి ఏం చెప్తారు? అవి ఏమంటారు, వేవ్ మూమెంట్ అంటారు, పార్టికల్స్ ఏవో ఉంటే ఆ మూమెంట్ అంటారు, ఫోటాన్ ప్యాకెట్స్ అంటారు, వల్లకాడు, వసినపురం, ఎన్ని రకాల అచ్చంగా కాంతి ప్రయాణం గురించి డాక్టరేట్లు చేసిన వాళ్ళు ఉంటారు. అదే కాంతి ప్రయాణంగా చిన్నప్పుడు మరి దారుణంగా భూమి గుండ్రంగా ఉంటుంది అన్నదానికి ఉదాహరణ ఏం చెప్పేవారు? సముద్రం ఒడ్డుకి వెళ్ళి చూడు, దూరం నుంచి వచ్చేటువంటి వాడ యొక్క పొగగొట్టం మాత్రమే కనిపిస్తుంది. కాసేపటికి చూస్తూ ఉంటే గొట్టం, తర్వాత దాని హల్లు, తర్వాత మొత్తం ఓడ మొత్తం కనిపిస్తుంది. ఎందువల్ల అంటే భూమి గుండ్రంగా ఉంటుంది. అన్యాయమైనటువంటి ఉదాహరణ. భూమి యొక్క కర్వేచర్ అంత ఉంటుందా? అంటే మన కళ్ళకి తెలిసేంత ఉంటుందా భూమి కర్వేచరు? ఉండదు, ఉండదు. కానీ చెప్తారు. భూమి యొక్క గుండ్రంగా ఉండడం అనేటువంటి విధానం గురించి చెప్పినటువంటి ఆ పాఠం 6వ తరగతి కుర్రాడికి ఒకలా ఉంటుంది. మరి ఖగోళ శాస్త్రం గురించి చదువుకునే విద్యార్థికి ఇంకోలా ఉంటుంది. ఎక్కడ మారింది కదా? అవగాహన స్థాయి. ఇలా తెల్లార్లు చెప్పుకోవచ్చు. టాలీ అని ఒక పదం మీరు ఉంటారు కదా, 4 నిలువు గీతలు, ఒక ఏటవాలి గీత కలిపి 5. అది వేస్తే కానీ మాస్టర్ ఒప్పుకోరు చిన్నప్పుడు. మీరు పెద్ద అయిన తర్వాత 10th వచ్చిన తర్వాత బిడ్డే 5 లెక్కెట్టాలంటే 4 గీతలు గీసుకుని ఏటవాళ్ళు ఒక గీత గీస్తారా? మీ బుల్లి తమ్ముడు చూస్తాడు అనుకోండి, మీరు డైరెక్ట్గా లెక్కలెట్టేయడం, అన్నయ్యకి ఏం రాదనుకుంటాడు. ఎందుకంటే వాడు ఏ పద్ధతిలో నేర్చుకున్నాడో మీరు పద్ధతి చేయట్లేదు. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఎప్పుడైనా అదే లెక్క. అది 1వ తరగతిలో లెక్కైనా భగవద్గీత యొక్క సూక్ష్మతమైనటువంటి అవగాహన అయినా అంతే. ఎవరు నేర్చుకుంటున్నారు, ఎవరు అడుగుతున్నారు, దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పటికీ నేను ఆయన కృష్ణుడు చెప్పిన ఆ మాట పదే పదే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను. ప్రశ్న ఒక్కటే ఉంటుందయ్యా, అడిగేవాడిని బట్టి సమాధానం మారుతుంది అన్న ఆ మాట ఇప్పటికీ నాకు గుర్తొస్తూ ఉంటుంది. అలా మా గురువుగారు మా సందేహాలు చెప్పేటప్పుడు మేము అడిగిన దానికి ఆయన చెప్తూ ఉండేవారు ఏదో. నేనేమండి, స్వామి మీరు భారతంలో అది చూసి చెప్తున్నారా అంటే, నా ఉద్దేశం ఏంటి, వ్యాస భారతం చదివారా, ఇంకెవరన్నా చదివారు, భారతాలు చాలామంది ఉంటున్నాయి కదా, ఎవరు చదివారు అని నా ఉద్దేశం, నా సంజ్ఞ అది. ఆయననేవారు, నేను ఏది చదివాను, ఆ వేళ ఆ భారత కాలంలో ఏం జరిగింది అస్సలు ప్రాముఖ్యత లేదు స్వామి. అదేం దుర్మార్గం అండి. నేను మిమ్మల్ని అడిగింది ఆ కథ కదా, అప్పుడు ఏం జరిగాడు, కృష్ణుడు అలా ఎందుకన్నాడు అన్నా నేను. ఎక్కడ భారతంలో రాసి లేదు. మీరైతే అంతర్లోకాల్లో కాలంలో వెనక్కి వెళ్ళి చూడగలరు, అందుకని మిమ్మల్ని అడిగాను. మీరు అడిగారు, నేను కాలంలో వెనక్కి వెళ్ళి చూస్తానా? చూడను.
మీకు అవసరమైతే మీరు అడగకపోయిన కాలంలో వెనక్కి వెళ్ళి చూస్తాను. గమనించండి వాక్యంలో వ్యత్యాసం. మీరు అడిగారని కాలంలో వెనక్కి వెళ్ళి చూడండి. మీ కౌతుకాన్ని, మీ కుతూహలాన్ని తీర్చడానికి నేను చూడను. అది మీకు ఆధ్యాత్మిక సాధనలో ఏమైనా ఉపయోగపడుతుందనుకుంటే మీ ప్రశ్నలో మీరు అలా కాలంలో వెనక్కి వెళ్ళి చూడండి స్వామి అని ప్రార్థించకపోయినా, నేను కాలంలో వెనక్కి వెళ్ళి నిజానికి ఆ వేళ కృష్ణుడు ఇలా అన్నాడంటే దీనికి కారణం ఇది అని నేను చెప్తాను మీకు. నా సమర్థత ఉండనేది కాలంలో వెనక్కి వెళ్ళి చూడగలిగిన సమర్థత. ఆ సమర్థతని అక్కడ ఇన్వోక్ చేయాలా అక్కర్లేదా? అందువల్ల సంఘటన ముఖ్యం కాదు స్వామి, మీకు దానివల్ల మీరేం నేర్చుకోవాలి ఇప్పుడు, అదొక్కటే చూస్తాను నేను అనేవారు. కాబట్టి ఒక ప్రశ్న ఒకళ్ళు వేస్తే అందుకునేవాడు అంటే వాడి ప్రయోజనం, దానివల్ల వాడి సమర్థత, వాడి అవగాహన, వాడి మానసిక స్థితి ఇన్ని చూడబడతాయి. సమాధానం చెప్పేవాడి సమర్థత, వాడి నైపుణ్యం, వాడి స్థాయి, ఇన్ని బట్టి అదే ప్రశ్నకి రకరకాలుగా సమాధానం. సత్యం ఒక్కటే సుమా, దర్శింపజేసేటువంటి తీరు వేరే ఉంటుంది. మీకు అక్కడ అక్కర్లేదు, చెప్పరు, అది మీకు రహస్యంగా ఉండిపోతుంది. మీకు చాలా ఎప్పుడు చెప్పాను, ఇదే ఉదాహరణ పదే పదే చెప్తాను. 3 ఏళ్ల పిల్లాడు వాళ్ళ తమ్ముడు అమ్మ బొజ్జ అలా ఎందుకు ఎత్తుగా ఉంది అన్నదానికి వాళ్ళ నాయనో వాళ్ళ తాతమ్మో వాళ్ళ తాతయ్యో సమాధానం చెప్తారు. ఎప్పుడు వస్తారు తమ్ముడు చెప్తారు. మెడికల్ కాలేజీలో అదే పిల్లాడు పెద్ద 18 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చిందో వాడు ఎంట్రన్స్ రాసేవాడు మెడికల్ కాలేజీలో వెళ్ళినప్పుడు వాడి పిల్లాడు వాళ్ళ తమ్ముడు ఎలా పుట్టాడో అలా చెప్పరు. అక్కడ సైన్స్ ఉంటుంది. ఏది వాస్తవం, ఏది వాడు నేర్చుకోవాలో, రేపొద్దున వాడు ఎవరికైనా ఉపయోగపడాలంటే విషయంలో ఏం చేయాలి అది చెప్పబడుతుంది. 3 ఏళ్ల పిల్లాడికి అప్పటికే వాడి కౌతుకం, వాడి అమ్మ వద్ద అలా ఎందుకుందో అంతవరకే చెప్తారు వాడికి. పైది చెప్పకూడదా, పాపమా? ఏం కాదు. మీకు ఎంతవరకు తెలియాలో ఆ పైన ఉన్నది రహస్యం. ఒక్కటే లెక్క, మీ స్థాయి ఏమిటి అన్న దాన్ని బట్టి రహస్యం ఉంటుంది. ఏ విషయమైనా ప్రపంచంలో అన్ని రహస్యాలే. పోపుల డబ్బాలో దాచుకున్న డబ్బు రహస్యం. ప్రాణం మీద కూర్చున్నప్పుడు 50 రూపాయలు పోపుల డబ్బా నుంచి తీసి మీకు ఇచ్చినప్పుడు ఉందే, అది రహస్యం కాదు. ఒకే ప్రశ్న, డబ్బులు నా దగ్గర ఉన్నాను, నా దగ్గర ఎక్కడివి, మీరు ఏమైనా ఇచ్చారేంటి అని ఇంట్లో సరసంగా వచ్చే సమాధానం. కాదు, పిల్లాడి ఫీజు కట్టాలి, లేవు, జీతం రాలేదు, ఇంకా 4 రోజులు పడుతుంది అంటున్నారు. వాడిదేమో లేవు, లాస్ట్ డేట్ ఎంతట 840 ఉండాలి నా దగ్గర, 870 900 ఉండాలి. మళ్ళీ ఇస్తారా నాకు? అయ్యో జీతం రాగానే ఇస్తానే. అంతకుముందు సరసంగానే మీరు నాకేమి ఇచ్చారు అన్న ఇల్లాలు ఆ పోపుల డబ్బాని చూస్తుంది. ప్రశ్న అదే, పోపుల డబ్బాలో ఉన్న డబ్బులకే ఇన్ని సమాధానాలుంటే ప్రపంచం ఎలా నడుస్తుందో చెప్పేటువంటి మూలతత్వానికి సంబంధించిన విషయం ఒక్కొక్క గురువు ఒక్కొక్కలా చెప్పడానైనా చెప్తాడు. అంచేత ప్రశ్న అదే ఉంటుంది, సత్యం అదే ఉంటుంది. గురువులు రకరకాలుగా చెప్తారు. వాళ్ళ సమర్థత, అందుకునేవాడి సమర్థత. కుమార గురవే నమః అని ఎందుకంటారు అని అడిగారు నన్ను. ఆ తర్వాత చేద్దాం కొద్దిగా, ఇప్పుడున్న నాకు మిగిలిన టైము
సరిపోదనుకుంటాను దానికి, రేపు చూద్దాం దాన్ని. సరయ్య కుల అదేమిటి పేరు కొద్దిగా మేము పలకడం తేడా ఏమో, ఒక పలకడం తేడా అయితే మరోలా అనుకోకండి. ఆయన ఒక ప్రశ్న వేశారు, ఒకే ఇంట్లో నెగటివ్ పాజిటివ్ ఎనర్జీలు రెండూ ఉండగలవా, ఉండే సందర్భం ఉంటుందా? మహారాజులా ఉంటుంది, ఎందుకు ఉండదు? ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రపంచంలో మొత్తం అంతా దైవం నిండున్నాడు కదా, ప్రతికూల శక్తులు లేవు, దైవానికే ప్రతికూలమైన శక్తులు లేవు, ఉన్నాయి కదా. మనం ఒక్క గ్రహం, ఒక్కడ భూగ్రహం ఒకటే మాడుకుందాం, మొత్తం సౌర కుటుంబం, విశ్వము, బ్రహ్మాండము అంతవరకు వెళ్ళొద్దు. ఒక్క భూమి మీద చూసుకుంటే దైవీ శక్తులు, తత్ప్రతికూల శక్తులు రెండు కాపురం చేస్తున్నాయా? మరి ఇంట్లో ఎందుకు ఉండవు? ఎక్కడికి పోకుండా కూడా ఉండొచ్చు. అత్తగారు మహాసాధ్వి, మామగారు తొంటరి, ఏదో మీ నాన్నలాగా, మీ అమ్మలాగా, మీ అన్నయ్య కింద చదువుకోవడానికి నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఇలా సతాయించే వ్యక్తిత్వం. అత్తగారు అలాంటి దౌర్భాగ్యుడిని మగుడిని వదిలేసి పంపించేస్తుందా? అప్పటికే 40 ఏళ్ళ నుంచి కాపురం చేస్తుంది కాబట్టి కొనసాగిస్తుందా? కోడలు ఎంత ప్రేమగా చూడండి, ఉందా? అనుకూల ప్రతికూల శక్తులు ఒకచోటే ఉన్నాయా? సాధారణంగా ఇది చాలా మౌలికమైనటువంటి ఒక అవగాహన. ఎక్కడ దైవీ శక్తి ఉందో దానికి వ్యత్యస్తమైనటువంటి మరొక శక్తి అక్కడే ఉంటుంది అని నియమం. అదంతేట, అలాగే ఉంటుంది. మరి ఎలా? దేశకాల పరిస్థితులను బట్టి ఏది ఎప్పుడు పై చేయిగా ఉంటుందో కాదు, ఉండాలో ఏదో ఒక స్థాయిలో దైవీ నిర్ణయం అవుతుంది. అప్పుడు ఏది బలంగా ఉండాలో అది బలంగా ఉంటుంది. అది దైవీ శక్తి కావచ్చు, ఆసురీ శక్తి కావచ్చు. మన ఊరికి అంటే మళ్ళీ నొచ్చుకోకండి. ఎందుకంటానంటే చెప్తారు కదా, అమ్మవారిని చోట ఇంకేమీ రావు. నిజమే, ఎంతవరకు అని. ఎంతవరకు? చాలా వరకు మీ తపస్సుని, మీ ఉపాసనని, మీరు కొలిచే దైవాన్ని, మీ గురువుని, మీ సాధనని ఇన్ని పట్టి అక్కడ దైవీ శక్తి మీకు నిలబడుతుందా, తత్వ్యత్యస్తమైన శక్తి నిలబడుతుందా అని నిర్ణయించబడుతుంది. ఇవి కూడా పాత ఉదాహరణలు చాలా చెప్పాను నేను వీటిలో. ఎవరో నీడ వెంటబడుతోంది, హనుమాన్ చాలీసా చదువుకుంటే సరిపోతుంది. 3 రోజులు చదివి అది నీడ పోలేదండి, పోదు. హనుమాన్ చాలీసా 3 సార్లు చదివేసరికి స్వామి శక్తి అక్కడికి వచ్చేంతగా మీరు చదివారా? ఆ కాడికి ఇంకా మామూలుగా ఆధ్యాత్మిక పుస్తకాలు అమ్మేటువంటి షాపులో అసలు దైవం కూర్చుని ఉండాలి, మఠం వేసుకుని ఎక్కడా లేకుండా ఉంటుంది. అలాగా మీరు దాన్ని ఎంత ఇన్వోక్ చేయగలిగారు, దాన్ని ఎంత జాగృతం చేయగలిగారు, ఎంత చైతన్య స్థాయి దాన్ని పట్టురాగలిగారు అక్కడ, దానికి మీరు పిలిచే పిలుపుని బట్టి ఉంటుంది. అవును కదా? మీరు అమ్మ ఆకలిస్తుందమ్మా అన్నారు, ఆడుకుంటూ మధ్యలో ఒకసారి వెళ్ళి మీ అమ్మ మీద పని చేసుకుంటుంది. ఒకసారి తలెత్తుతుంది, ఎత్తదు. మళ్ళీ వెళ్ళి చెయ్యి పెట్టుకున్నారు,
అమ్మ ఆకలిస్తుంది, చేతిలో పని అయ్యాక వచ్చి చేస్తా, ఏం కావాలి నీకు, ఏదో పలానా వస్తువు పెడతాలే, వెళ్ళి ఆడుకో. కాదు, మీకు ఆకలి మండిపోతుంది. అలాగే అడిగారు. తర్వాత చూస్తానంది అమ్మ, కళ్ళమ్మ నీళ్ళు తిరిపాను, నీరసం వచ్చేస్తుందమ్మా నాకు అని. వెళ్ళి ఆడుకున్నాను. నేను ఆడుకోను, ఆకలి వేస్తుంది నాకు. పని చేతిలో పక్కన పనేసి వచ్చి పెడుతుంది. ఏమైంది? మీ అడగడంలో ఉండేటువంటి తీవ్రత అంటే అరవడం కాసుమా, దాన్ని బట్టి మీ అమ్మ మీకు పెట్టేది ఉంటుంది. దైవీ శక్తినైనా మీరు ఇన్వోక్ చేయడాన్ని బట్టి ఉంటుంది. ఆసురి శక్తి అక్కడే ఉంటుంది. ఎన్నో రోజులో, నెలలో, ఏళ్ళలో ఒకానొక దేవాలయాన్ని చుట్టి కొన్ని ఆసురీ శక్తులు ఉన్నాయి. అక్కడున్న దైవం తన పని చేయలేకపోతుంది. ఒరే దుర్మార్గుడా, దైవం పని చేయలేకపోయినట్రా అనకండి. ఈ విషయం కూడా చాలాసార్లు చెప్పాను కాబట్టి అంత లోతుగా వెళ్ళి చెప్పను. కానీ యంత్ర ప్రతిష్ఠితమైనటువంటి దైవం అయితే ఆ యంత్రానికి సరిపోయే పూజలు అవి జరగకపోయినా ఇంతకాలం తర్వాత ఆ యంత్రం మీద ఉండేటువంటి శక్తి తగ్గుతుంది, దాని మీద మనం ఆ దైవాన్ని ఆవాహన చేయలేము అనేటువంటి కాలనియమం ఏదన్నా ఉంటే ఆ సందర్భంలోనూ చేసేటువంటి పూజారో మరొకటి వాడి సమర్థత సరిపోకపోతేనో ఒక్కొక్కసారి ఆ దైవం తనకి యంత్రంలో తెచ్చి ఇచ్చినటువంటి శక్తి కంటే ఎక్కువ శక్తిని ఉపయోగించి వరాలు ఆశ్రితులకి వితరణ చేసినప్పుడు ఆ దైవం యొక్క శక్తి సన్నగిలుతుంది. ఒకటి, దైవం యొక్క అంశ ఆ గుళ్ళో ఉండుండొచ్చు. కొన్ని సందర్భాల్లో పూర్వం నేను చాలాసార్లు చెప్పినట్టుగా ఏదైనా ఒక యోగో భక్తుడో లేదా ఆ ప్రత్యేకమైన అటువంటి పని చేయడానికి ఒప్పుకున్నటువంటి వేరే ఎవరన్నా సాధకుడు యొక్క జీవుడు ఆ గుళ్ళో దైవం యొక్క పని చేస్తున్నప్పుడు అతని శక్తి సమర్థతలను బట్టి కూడా, శక్తి సమర్థత అంటే ఆ దైవం యొక్క అంశం ఉంటుందిగా, ఇంకా శక్తి సమర్థత ఏంటి? వీడు తెలియక దైవం ఇంత సమర్థంగా వీడు చేయలేకపోవచ్చుగా అక్కడ డ్యూటీ. వచ్చిన వాళ్ళకి అలా వరం ఇచ్చేశాడు, వాడి యోగ్యత చూడకుండా ఒక్కొక్కసారి బలహీనుడయ్యాడు. అప్పుడు ఆసురీ శక్తులు అతనికి మిగతా ఉన్న శక్తిని కూడా అతనికి పనిచేయనివ్వవు. హఠాత్తుగా గుడి యొక్క ప్రాశస్త్యం తగ్గిపోతుంది. ఎవరైనా సీనియర్ సాధకులు లేదా మహాత్ములు, యోగులు నా అలాగే ఎవడకసం వాళ్ళకి కూర్చోపెట్టు కూర్చునేవాడిని ఉండడం ఒక్కొక్కసారి దేవతలు చెప్తారు. మీరు అనేక సార్లు కంచి పరమాచార్య మహాకుంభాభిషేకాలు చేయించి దేవాలయాలను మళ్ళీ పునరుద్ధరణ, ఏమిటి దేవాలయ పునరుద్ధరణ? బయట గోడలు కాదు, ఆ దైవీ శక్తిని మళ్ళీ పునరుద్ధరింపజేస్తారు. ఇప్పుడు మీకు ఆ కథ కూడా చెప్పాను నేను. ఒకానొక చోట సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో శక్తిని మళ్ళీ నింపడం కోసం కైలాసంలోని ఫలానా శక్తిని ఆవాహన చేసి తీసుకురావాలి అని చెప్పింది పరమేశ్వరి. కొన్నిసార్లు ఏం చేస్తారు, మనకి తమిళనాడులో ఉంటుంది, అదేది కొన్ని 5-6 క్షేత్రాలు ఉంటాయి ఆ కుమారస్వామి, అక్కడి నుంచి తీసుకొస్తారు కొన్నిసార్లు. కొన్నిసార్లు ఇదిగో ఇలాంటి కొన్ని ఏముంటుంది వాటిని అప్పటికప్పుడు చేసే అత్యవసర పరిస్థితుల్లో లేదా అంతకుముందు అక్కడ అటువంటి శక్తిని కనుక ఎదురుగా ప్రతిష్ఠించి ఉన్నట్టయితే మళ్ళీ కూడా దాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేసేటప్పుడు ఆ శక్తినే పట్టుకొస్తారు. నాకు అప్పుడు అమ్మ చెప్పింది, ఫలానా ఊళ్ళో రే నాన్న ఇలా సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం ఉంది, అక్కడ ఈ కారణాలతో ఆసురీ శక్తి విజృంభణ బాగా ఉంది, అతను ఎవరికి ఆశ్రితులకు ఏమీ చేయలేకపోతున్నాడు, నువ్వు కైలాసంలో ఫలానా శక్తిని నువ్వు ఆవాహన చేసి వాడికి నింపు నాన్న, నువ్వు చేయగలి పెట్టేయాలంటే అని మీరు అడిగారు అనుకోండి. నేను చేయగలిగితే పని ఉంది బాబు, నా ద్వారా అమ్మ చేసింది.
ఆ శక్తి నా ద్వారా వెళ్ళడానికి ఏ సమర్థత అవసరమో ఆ సమర్థత నాలో ఉందని కాసేపు భావించండి మీరు. కైలాసంలోంచి ఏ శక్తి ఆ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో తిరిగి ఆ శక్తి ప్రతిష్ఠ చేయాలో దానికి సరిపోయేటువంటి దాన్ని ధారణ చేసి మళ్ళీ ఆయన పట్టుకెళ్ళి ఇవ్వడం అంతే కదా. మీరు చిన్నపిల్లాడికి పట్టుకెళ్ళి ఒక కేజీ రాయి ఇచ్చి లోపల పెట్టరా అంటే పెట్టలేకపోవచ్చు. వాడు 5-6 ఏళ్ళు కుర్రాడిని చివరి నాన్న లోపల పెట్టండి పెడతాడు. వాడేం చేసేది ఏం లేదు. వాడు ఆయన ఇస్తాడు, వాడు పట్టుకెళ్ళి లోపల పెడతాడు. కేజీ రాయి కాకపోతే కేజీ కూర ఏదైనా కానివ్వండి. మళ్ళీ అదే 1 లీటర్ వేడి పాలు పట్టుకెళ్ళలేకపోవచ్చు వాడు. ఎందుకు? అది లీటరేగా దగ్గర కేజీ వస్తుందిగా కాదు. ఆ పాలు వేడిగా ఉంటాయి. దాన్ని ఆ బుడ్డిగాడు హ్యాండిల్ చేయలేడు. వాడు బరువు మోయచ్చు, వేడి హ్యాండిల్ చేయలేడు. అలా ఒకానొక శక్తి యొక్క ఎంత యూనిట్లు పంపించాలో అంత యూనిట్లు ఓకే. దాని తీవ్రతో అక్కడ ఉన్నది ఖాళీ గుడైతే అర్థమైంది కదా. అలాగా జరుగుతాయి. కాబట్టి చెప్పొచ్చేది ఏమిటంటే ఒకే చోట ఆసురీ శక్తులు దైవీ శక్తులు ఉంటాయా? ఉంటాయి. నా ఇంట్లోనే బోల్డ్ సార్లు ఎవరో వస్తే వాళ్ళతో పాటు లోపలికి ఏదో ఏంటి రావడం, దాన్ని మళ్ళీ మా బేతాళ్ళు చూసి దీని సంగతి చూడడం, లేకపోతే మా మేనల్లుడు చూసి బాలం ఇంటర్వ్యూని అయ్యి రే పెద్దాడా ఇలా జరిగింది దాన్ని ఇలా చూసుకోనా అనడం, లేదా మా మేనల్లుడే వాటిని వెనక్కి నివర్తించిన సందర్భాలు, బేతాళు నివర్తించిన సందర్భాలు. ఎక్కడ ఎవరింట్లో లలితా పరమేశ్వరి యొక్క అరూపకమైనటువంటి స్థితి యొక్క చైతన్యం ఉంటుందో ఆ ఇంట్లో ఇంక దిక్కే ఉంది. కానీ సూక్ష్మం ఏమిటి అంటే ప్రపంచం అంతా లలితా పరమేశ్వరి ఉంది కదా, ఆవిడదే కదా ఈ మహాసామ్రాజ్యం. ఆసురి శక్తులు లేవు. దేవాసుర నమస్కృతాయ నమః దానికేమి ఉందిగా. దేవతలు అసురులు అందరూ కొలుస్తారు ఆవిడ్ని. ఒక్కోసారి అమ్మ మాటకుండా ఓసారి ఈటి విసురుతారు, ఆపుతుంది. అందువల్ల ఒకే చోట దైవీ శక్తులు తత్ప్రతికూల శక్తులు ఉండేందుకు పుష్కలంగా అవకాశం ఉంది. కాకపోతే మనం దైవీ శక్తిని ఎక్కువ ఇన్వోక్ చేసుకోగలిగితే ఆ ఆసురీ శక్తిని ఒక్కొక్కసారి దాన్ని పలసన చేయడము, నిర్వీర్యం చేయడము, లేదా అక్కడి నుంచి పూర్తిగా బయటికి పంపించి ఆ ప్రత్యేకమైన స్థలాన్ని కీలితం చేయడం జరుగుతుంది. అది చేసే అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, చేసేవాడి సమర్థతను బట్టి, చేయించుకునేవాడి యోగ్యత, వాడి కర్మ స్థితి, ఇన్ని కారణాలు, ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాటిని బట్టి ఏది ఎక్కడ బలంగా ఉంది లేదా బలహీనంగా ఉంది అవన్నీ చూడబడతాయి. సరే, ఈ పూటకి ఇంత చాలు. మళ్ళీ కలుద్దాం. హాయిగా ఉండండి. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.